ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది మా బావగడు కొత్త ఇల్లు అండి. కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు. ఇదిగోండి ఈరోజు రాత్రి 8:30 ముహూర్తం. నాకు పిలిచాడు. 5 నుంచి వచ్చాను నేను చిన్న పని మీద. అయితే పువ్వులు కట్టడానికి పిలిచాడు. ఆడికి మామూలు పీక్స్లో మెంటలు తెప్పించాను. అక్కడికి అలాగే చిరాకు తెప్పించాను. రాత్రి అయిపోయిన తర్వాత అలాగా ఆవు కూడా తెచ్చారు. కాళ్ళు గట్ట కడిగేసి బొట్లు గట్ట పెట్టారు. అందరూ ఫుల్గా ఇంకా హడావిడి అది అయిపోయిన తర్వాత ఆవు బేసిక్గా అంత హైట్ కట్టేసేవరా ఎక్కదు అనుకున్నారు. లేదు ఎక్కుతుంది అని ఆడు అన్నాడు. అలాగే ఎక్కేసింది. కొంచెం జారి టైల్స్ దగ్గర గట బట్ ఫుల్గా అయిపోయాం. ఎక్కింది. అందరూ ఫుల్గా హ్యాపీ అయిపోయారు. అయిపోయిన తర్వాత లోపల పట్టుకెళ్ళాక ఆవు కొంచెం అలాగే తిప్పారు. అన్ని రూముల్లోన ఈ రూమ్ ఆ రూమ్ మొత్తం తిప్పారండి. మీరు లుక్ వేసేయండి. ఆవుకు లోపల ఏదో బెల్లం ఏదో కలిపి పెట్టారు ఫుల్గా. తను కూడా రాగానే ఫస్ట్ తనే తిన్నది ఈ కొత్త ఇంట్లో. అది అయిపోయిన తర్వాత మా బావగాడు హైలైట్ కామెడీ అండి. పంతులు గారు లాస్ట్కి అంటారు, ఒకసారి వినండి. ఇగోండి ఈ పూజ అయిపోయిన తర్వాత వినండి. అది తర్వాత యాజ్ యూజువల్ భోజనాలు. పక్క రోజు మధ్యాహ్నం మనం 11 గంటలకు వెళ్ళి మొత్తం సాయం చేసాం. అలా వడ్డించడం. ఎక్కడైనా మనకి డ్యూటీ తప్పదు కదా. మా చెల్లెలు అందరూ చక్కగా కూర్చొని తింటున్నారు. మనం ఈ డ్యూటీ ఇవ్వండి, మీరు తింటారా? బాగుంది. ఇవ్వండి ఫ్రై తినండి కొంచెం. అయిపోయింది. లాస్ట్కి మనం కూడా దిగాము. అలాగే మీద ఊపాము. బట్ ఆకలి ఆ టైంకి అవ్వలేదు. అయినా సరే ఊపాం. అదే ఫ్రెండ్స్, ఉంటాను అయితే. బాయ్.